ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా మనం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరి తృతీయ రంగంలో అంటే సేవా రంగంలో ఒక భాగమైన మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ రంగం అనేది ఎట్లుంది తెలంగాణలో, దాని యొక్క విధానం ఏంది, ఐటీ విధానము అనే అంశాల గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఐటీ రంగానికి సంబంధించి చెప్పుకునే ముందు మనం ఈ ఐటీ సెక్టార్ అనేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే సెక్టార్ అనేది సేవా రంగంలో ఒక భాగం. సో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు కూడా మనం వ్యవసాయ రంగం గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక విధానము, టీఎస్ఐ పాస్ గురించి తెలుసుకున్నాం. ఇంకా మూడో రంగం సేవా రంగము. సో ఈ సేవాంగ రంగంలో ప్రధానంగా ఏముంది మన దగ్గర తెలంగాణకు సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఎట్లుంది అనేది తెలుసుకుంటాం. మనం ఈ సేవా రంగానికి సంబంధించుకున్నట్టయితే మనం ఇక్కడ ప్రధాన ఉపరంగాలైన వ్యాపారము, హోటళ్ళు, రవాణా, అదేవిధంగా కమ్యూనికేషన్సు, బ్యాంకులు, బీమా, స్థిరాస్తి వ్యాపారము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పర్యాటకం, ఈ ఆధిపత్యం, ఆర్థిక సేవలు, విద్య, వైద్య ఇవన్నీ కూడా యొక్క సేవా రంగంలో ప్రధాన ఉపరంగాలుగా ఉంటాయి. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధి కూడా మనం చూడాలి. అంటే మూడు రంగాలు కూడా అభివృద్ధి చెందాలి. సో కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మరి రాష్ట్ర ప్రాంతీయ ఉత్పత్తిలో కూడా ఈ యొక్క సేవా రంగాల వాటా మంచిగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 2018-19 నాటికి చూసినట్టయితే స్థిర ధరలో దాదాపు మన యొక్క రాష్ట్ర ప్రాంతీయ వాటా చూసుకున్నట్టయితే మన రాష్ట్ర ఆదాయంలో 64.5% కలిగి ఉంది ఈ యొక్క సేవారంగం వాటా. సో ఇది సేవారంగం సంబంధించి. సో ఈ సేవారంగంలో ప్రధానమైన ఒక అంశము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకున్నాం. ప్రస్తుతం మనకి ప్రజెంట్ ఈ కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముందుకు దూసుకెళ్తుంది. సో అది ఆ ఐటీ విధానం ఎట్లుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన తెలంగాణ ఐటీ విధానం చూసినట్టయితే మరి ఐటీఎస్ సేవలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఎట్లా ఉంది చూసుకున్నట్టయితే దేశంలో సాంకేతిక పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చే లక్ష్యంతో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా ఐటీఈఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సర్వీస్ని మనం పెంపొందించడం మరియు ఆ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ అవకాశాలని పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వము మరి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విధానాన్ని రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఐసీటీ విధానాన్ని దేనికోసం అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టుబడులని, ఉద్యోగ అవకాశాలను పెంచే లక్ష్యంగా. సో ఈ యొక్క ఐటీ విధానానికి సంబంధించిన ప్రధాన లక్ష్యాలు ఏంటి, అందులో ఉన్న అంశాలు ఏంటి అని చూసుకున్నట్టయితే అందులో ఒకటి ఫస్ట్ ఇమేజ్ టవర్. ఏంటిది అంటే అధునూతన అవస్థాపన సౌకర్యాల కల్పన ద్వారా యానిమేషన్ అంటే మనకి కొన్ని ప్రోగ్రామ్స్ రూపొందించడం, గేమింగ్ ఆటలకు సంబంధించి అంటే ఇమేజెస్ అనమాట, ఇమేజ్ ఏర్పాటు చేస్తూ యానిమేషన్ బొమ్మల గేమ్స్, వీడియో గేమ్స్, విఎఫ్ఎక్స్ సేవలు అంటే మనం సినిమాల్లో చూస్తాం విఎఫ్ఎక్స్ థియేటర్స్ అంటాం మనం. అంటే అందులో మనకి ఇమేజెస్ని అంటే క్రియేట్ చేయటం అనమాట. సో దానికి సంబంధించి ఇమేజ్ టవర్ను నెలకొల్పటకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించడం జరిగిందనమాట. స్పెషల్ ఎఫెక్ట్స్ అనమాట. సో దీన్ని మనకి తెలంగాణలో రుద్రారం గ్రామం, రంగారెడ్డి జిల్లాల్లో 10 ఎకరాల్లో 1000 కోట్ల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని తలపెట్టడం జరిగిందనమాట. సో ఇది ఒక మనకి ముఖ్యమైన అంశము ఇమేజ్ టవర్ అనేది. ఇంకా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇదేంటి అంటే మన తెలంగాణని డిజిటల్ తెలంగాణ మార్చే ఉద్దేశంలో భాగంగా మరి ప్రతి గ్రామానికి అంటే డిజిటల్ సౌకర్యాలు, ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించే దానిలో భాగంగా ఈ యొక్క ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుని కూడా తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రారంభించడం జరిగింది. దీనికి కావాల్సిన అవస్థాపన సౌకర్యాలని మరి 10 జోన్లో అంటే 33 జిల్లాల్లో ఈ యొక్క డిజిటల్ తెలంగాణని కళని సాకారించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్టుని ఏర్పాటు చేసింది. దీని యొక్క ప్రధాన లక్ష్యము అన్ని జిల్లాలలో మరి ఏదైతే ఇంటర్నెట్ తర్వాత సౌకర్యాలు అందించాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. దానిలో భాగంగా డిజిటల్ తెలంగాణని సాధ్యం చేయడం అనేది ఈ యొక్క తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. ఇంకా మూడోది
ఎలక్ట్రానిక్ సేవల డెలివరీ ఈఎస్డి. ఏంటి ఎలక్ట్రానిక్ సేవల డెలివరీ అంటే రాష్ట్ర ప్రజలకు, వ్యాపారస్తులకు ప్రభుత్వం కల్పించే ఎలక్ట్రానిక్ సేవల్లో పారదర్శకత, జవాబుదారితనం, సామర్థ్యంతో కూడిన డెలివరీ నోడల్ ఏజెన్సీలను ఇది నిర్వహిస్తుంది. అంటే ఏంది అంటే మనంతా కూడా ఏంటంటే అంటే ప్రజలు, వ్యాపారస్తుల మధ్య సంధానం చేసి వాళ్ళకి అంటే దాపరికం లేకుండా జవాబుదానంగా మంచి అంటే సామర్థ్యం ఏంటంది మంచి ఇన్ టైంలో వాళ్ళకి డెలివరీ చేసే విధంగా ఏజెన్సీ విధులు నిర్వహించడం కోసం ఈ యొక్క ఈఎస్డిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో డిజిటల్ తెలంగాణ సాధనలో భాగంగా సాంకేతిక ద్వారా ప్రజా కేంద్రక స్మార్ట్ సేవలను అందించడము ఈ యొక్క ఈఎస్డి యొక్క ప్రధాన లక్ష్యము. సో దీంట్లో భాగంగా 550 పైన చిలుకు అంటే 550 పైన ఈఎస్డి కార్యాలయాలను సేవలను అందించాలని దాదాపు 38 కార్యాలయాలను ఏర్పాటు చేసిందనమాట. 38 కార్యాలయాలు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మీ సేవ, టీ వాలెట్, టీ యాప్ వంటి కొన్ని ప్రత్యేకమైన యాప్ల్ని రూపొందించి వాటి ద్వారా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి వ్యాపారస్తులతో అనుసంధానం చేసి వాళ్ళకి కావలసిన సౌకర్యాలని డెలివరీ చేసే విధంగా ఈ యొక్క సేవల్ని అందుబాటులో తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవ ఉంది. మనం అధిక ఆఫీసులో పోకుండానే ఏం చేస్తున్నాం, మీ సేవలో మనకు కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్లు అంతా కూడా ఆఫీస్ ద్వారానే చేసుకున్నాం, ఇంటి దగ్గరనే చేసుకునే విధంగా. అంటే మన సర్టిఫికేట్లు మొత్తం కూడా డైరెక్ట్గా మనం మీ సేవలో తీసుకుంటాం అనమాట. సో అదేవిధంగా టీ వ్యాలెట్, దాంట్లో మనకి సంబంధించిన టీ వ్యాలెట్ తెలంగాణకు సంబంధించిన వ్యాలెట్ అది. అందులో భూములకు సంబంధించిన లేకపోతే కనుక మనకి అంటే తెలంగాణకు సంబంధించిన సమాచారము మనం ఏదన్నా తీసుకోవాలన్నా కానీ దాంట్లో ఉంటుంది అనమాట. ఇట్లా కొన్ని అంటే ఎలక్ట్రానిక్ సేవల్ని డెలివరీ చేసే విధంగా అంటే ప్రజలకి దగ్గరికి తీసుకొచ్చే విధంగా ఈ యొక్క ఈఎస్డిని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఇంకా దీని తర్వాత చూసుకున్నట్టయితే టాస్క్ ఏంటి అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అంటే నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని అందించడం కోసం తెలంగాణ అకాడమీని ఏర్పాటు చేయడము. ఐటీఎస్, జీవశాస్త్రాల ఆరోగ్య రక్షణ, ఏరోస్పేస్, బ్యాంకింగ్ మరియు మొదలగు ఆర్థిక సేవల వంటి రంగాలకు అవసరమైన శ్రామిక శక్తి నైపుణ్యాల యొక్క పెంపుదల కోసం ఉద్దేశించిన ఏకైక సంస్థ ఈ టాస్క్గా చెప్పుకోవచ్చు మనం. ఇదేం చేస్తుంది, విద్యారంగం, పరిశ్రమల భాగస్వామ్యంతో లాభరహిత వ్యవస్థగా ఈ యొక్క టాస్క్ నెలకొల్పబడింది. దీనిలో భాగంగా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన విద్యార్థులకు సాంకేతికేతర సాఫ్ట్ స్కిల్ని అందించి పరిశ్రమలకు పూర్తి తయారీ రూపంలో శ్రామికుల శక్తిని అందించడము దీని యొక్క లక్ష్యము. ఏం చేస్తుంది టాస్క్ అనేది అంటే మన రాష్ట్రంలో ఏదైతే కనుక ఏరోస్పేస్ కేంద్రాలు, బ్యాంకింగ్ సేవలు, ఈ లేకపోతే పరిశ్రమలు ఉన్నాయో వీళ్ళందరికీ అన్నిటిలోకి దేశంలో ఉన్న యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎవరున్నారు ఇక్కడ, డిగ్రీ వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ ఉన్నారు, వీళ్ళందరికీ ఏంటి ఇక్కడ కొంత నైపుణ్యాన్ని, స్కిల్స్ని అందించి వాళ్ళని ఒక పరిశ్రమలో పూర్తిగా తయారయ్యేటట్టు శిక్షణ వచ్చే విధంగా ఈ యొక్క సెంటర్స్లో వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్య కార్యక్రమాలు వచ్చే విధంగా వాళ్ళకి ఆ పరిశ్రమకు సంబంధించిన విజ్ఞానాన్ని అందించే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం అనమాట. అంటే ఏదైతే పరిశ్రమలో ఆ పరిశ్రమలకు తగ్గ నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని అందించి ఆ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడము, ఆ పరిశ్రమలకు శ్రామిక శక్తి అందించడము ఈ యొక్క టాస్క్ యొక్క ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది అనమాట. ఇట్లా మనకి ఈ యొక్క ఐటీ విధానం తెలంగాణలో ఇది ఏర్పాటు జరిగిందనమాట. సో ఇవన్నిటితో పాటు యువతకు సాంకేతిక కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం కొరకు మరి తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాదు జిల్లాల్లో ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలను కూడా అభివృద్ధి చేయడం అనేది ప్రధానంగా జరుగుతుందన్నమాట. ఇట్లా మన యొక్క రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేయడం అనేది జరుగుతుంది. సో అయితే ఇక్కడ మరి ఐటీ దాని యొక్క అనుబంధ సేవలు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాని యొక్క అనుబంధ సేవలకు సంబంధించి ఎట్లా ఉంది మన తెలంగాణలో చూసుకున్నట్టయితే వీటి యొక్క అంటే ఐటీ రంగం కానీ దాని అనుబంధ సేవలు ఈ సర్వీసెస్ సంబంధించి చూసుకున్నట్టయితే వాటి ఉత్పత్తి, ఎగుమతుల్లో మరి తెలంగాణ రాష్ట్రము ప్రముఖ స్థానాన్ని కలిగి ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఐటీ రంగంలో అనేక రకాల మార్పులు రావడం ద్వారా
కొత్త అవకాశాలు రావడం జరిగింది. సో దానిలో ఇంకా ప్రత్యేకించి బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీస్, క్లౌడ్ కంప్యూటింగ్, యానిమేషన్ గేమ్ వంటి అనేక సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగింది. సో దీనివల్ల మన యొక్క రాష్ట్ర రాజధాని అయిన మరి హైదరాబాదు ప్రపంచిక ఐటీ హబ్గా కూడా గుర్తింపు పొందడం జరిగింది. అంటే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన సేవల్ని మనం అందించే నగరంగా హైదరాబాదు గుర్తింపు పొందడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఐటీ ఈ యొక్క అనుబంధ సేవలను కనుక ప్రత్యక్షంగా దాదాపు ఈ యొక్క కంపెనీలు, ఐటీ కంపెనీలు ఈ యొక్క ప్రత్యక్షంగా మరి 4.3 లక్షల వృత్తి నైపుణ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఇప్పుడు ఐటీ రంగం ప్రజెంట్ మన రాష్ట్రం సంబంధించినైతే. ఇది ప్రత్యక్షంగా 4.3 లక్షల మందికి వృత్తి నైపుణ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే పరోక్షంగా 7 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది మన యొక్క తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాని యొక్క అనుబంధ సేవలు. అదేవిధంగా మన యొక్క రాష్ట్రం నుంచి ఐటీ సాఫ్ట్వేర్ ఎగుమతులు కూడా మరి ఇతర దేశాలకి పంపించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సేవలు, వాటి యొక్క ఉత్పత్తులు దాదాపు అవి మరి 2018-19 నాటి చూసుకున్నట్టయితే మరి 1,09,219 కోట్ల విలువ చేసే ఎగుమతుల్ని, సాఫ్ట్వేర్ ఎగుమతులు మనం ఎక్స్పోర్ట్ చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం అంటే 11% ఉంది. అంటే మన దేశం నుంచి మొత్తం ఐటీ ఎగుమతులు జరుగుతుంటే అందులో 11% మన యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ఉంది. అదేవిధంగా దేశానికి ఐటీ ఎగుమతుల ద్వారా సంక్రమించే రాబడిలో హైదరాబాదు సెకండ్ ప్లేస్ ఉంది. అంటే మన ఐటీ రంగం అనేది చాలా అభివృద్ధి సాధించింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అంటే టోటల్గా ఐటీ ఎగుమతుల్లో, అంటే సేవా రంగం సంబంధించి ఐటీ ఎగుమతుల్లో మనకి హైదరాబాదు సెకండ్ ప్లేస్ ఉందన్నమాట రాబడిలో చూసుకున్నట్టయితే. సో ఇట్లా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ఐటీ విధానం ప్రవేశపెట్టడం వల్ల మనం ఈరోజు ప్రపంచంలోనే మన హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్గా గుర్తింపు తెచ్చే విధంగా మనం తయారు చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, థ్యాంక్ యూ.